రేవంత్ రెడ్డి అమెరికా టూర్లో బిజీగా ఉన్నాడు. సో గతంలో కూడా కేటీఆర్ కూడా చాలాసార్లు విదేశీ పర్యటన వేయండు, పెట్టుబడులు తీసుకొని వస్తుండ అని చెప్పి పెద్ద యాడ్స్ వేసుకుంటూ ఉండే. సో రేవంత్ రెడ్డి కూడా అమెరికా పర్యటనలో బిజీగా ఉన్నాడు. సో ఈయన నుంచి ఏమైనా ఎక్స్పెక్ట్ చేయవచ్చా తెలంగాణ ప్రజలు? అది చూద్దాం. అంటే ఇప్పుడు మొత్తం అయిపోయిన తర్వాత ఏ కంపెనీ నుంచి ఏం అగ్రిమెంట్స్ చేసుకున్నారు, ఎవరెవరితో ఏం ఉడంబడికలు జరిగినాయి, ఎన్నెన్ని వస్తున్నాయి, నిజంగా కూడా ఉద్యోగాలు ఎన్ని ఇచ్చే అవకాశాలు ఉన్నాయి, ఎంత నిజంగా వాళ్ళు ఇక్కడికి వచ్చి ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్, వాళ్ళు ఇక్కడ ల్యాండ్, ఇక్కడ కరెంటు, ఇక్కడ నీళ్లు అన్ని ఉపయోగించుకొని వాళ్ళు ఇక్కడ ఎంత మందికి ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేస్తారు, ఆ ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేసిన దాంట్లో తెలంగాణ వాళ్ళ వాటా ఎంత ఉంటది, ఇదంతా ఒకసారి ఏంటంటే వాళ్ళు కంప్లీట్ ఇక్కడ వచ్చిన తర్వాత ప్రాక్టికల్ గా సోనా గస్కేదేకో సోపత్ కరికేదేకో అన్నట్టు ఫస్ట్ అది అనుభవం అయిన తర్వాత మనకు తెలుస్తుంది నిజంగా వాళ్ళు ఎంత చేస్తారు ఏందనేది. లాస్ట్ కేటీఆర్ అయితే గడికోసారి బోర్డు సూట్ బూట్లు వేసి 4-5 ముక్కలు మాట్లాడి తీసుకొచ్చి ఇక్కడ వచ్చి పెద్ద అడ్వర్టైజ్మెంట్లు వేసుకుంటుండే. మేము చాలా సందర్భాలను నేను కూడా ఛాలెంజ్ చేసిన, అరే ఏందైనా నువ్వు 40,000 ఉద్యోగాలంటే ఒకసారి 50,000 ఉద్యోగాలని ఒకసారి ఒక్క 40,000 కాదు, 40,400 ఉద్యోగాలన్న చూపి ఎక్కడ అంటే ఆయన ఎక్కడో చూపించిన పాపన పోలేదు. అట్లా ఈ ప్రభుత్వం చేయదని అనుకుంటున్నాము. రేపు ఇదంతా మొత్తం బయటకు వచ్చిన తర్వాత తెలుస్తుంది. ఉద్దేశాలు మంచిగా ఉన్నా ఎఫెక్టివ్ ఉండి ఉట్టి ఏదో మత్పరిచి మాయ చేసి జనాన్ని ఉట్టి ఏదో మేము ఆడికి వెళ్ళి తీసుకొస్తున్నాము, ఆ టూర్ పోయి మేము ఏదో సక్సెస్ఫుల్ గా వచ్చినాం అన్నట్టుగా కాకుండా ప్రాక్టికల్ గా కనుక చేసేది ఉంటే నిజంగా కూడా నిరుద్యోగులకు ఉపయోగపడుతుంది. ఇక్కడ సామాజిక ఆర్థిక పరిస్థితులు కూడా మెరుగుపడే అవకాశాలు కూడా డెఫినెట్ ఉంటాయి. ఉట్టిగా పోయి మేము అమెరికా చేస్తాము, డల్లా చేస్తాము, ఇంతకుముందు ప్రభుత్వాలు మాట్లాడినట్టుగా ఇవే మాటల మటుకే మాటలతోనే ఏదో పబ్బం కలుపుకుంటాం అంటే మాత్రం అది జనరల్ గా బయటకు వచ్చేస్తాయి, ఇవన్నీ వచ్చేస్తాయి. అవి చర్చకు వచ్చినప్పుడు ప్రాక్టికాలిటీకి దగ్గరుండి వాస్తవాలకు దగ్గర ఉండేది ఉంటే మాత్రం ప్రజలు హర్షిస్తారు. అది ఇప్పుడే చెప్పే సిచ్యువేషన్ కూడా కాదు. టూర్ మొత్తం అయిపోయిన తర్వాత దాన్ని క్లియర్ కట్ గా అనలైజ్ చేసి చేయొచ్చు. సో గతంలో కేటీఆర్ విదేశీ పర్యటన పోతున్నప్పుడు ఈ తరహాలో అయితే బయట దేశాల నుంచి రిసీవింగ్ దొరుకుతూ ఉండేను. రేవంత్ రెడ్డి కూడా అదే తరహాలో రిసీవింగ్ దొరుకుతూ ఉంది విదేశాలలో. సో నిజంగా ఆ రిసీవ్ చేసుకున్నట్టే మన దేశానికి కావచ్చు, లేకపోతే మన రాష్ట్రానికి కావచ్చు, అదే తరహాలో విదేశీ నుంచి ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంటుందా? జస్ట్ ఫోటోలకు ఫోజులు ఇవ్వడం దానికే పరిమితం అవుతుంది అనుకోవచ్చా? అదే లాస్ట్ టైం అయితే ఫోటోలకు ఫోజుల కాడికే పరిమితం అయిపోయి ఉండే. వీళ్ళు ఎంతైతే హైప్ క్రియేట్ చేసి చెప్పిండ్రో అంతా మాత్రం ఇక్కడ జరగలే. ఇక్కడ హైదరాబాద్ డెవలప్మెంట్, హైదరాబాద్ లో సాఫ్ట్వేర్ కంపెనీలు వచ్చేది అనేది అనివార్యంగా జరుగుతున్నది. ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులను బట్టి కొన్ని కంపెనీస్ ఇక్కడ వస్తున్నాయి. వీళ్ళు ఉన్నా లేకున్నా ఎవరున్నా లేకున్నా వచ్చే సిచ్యువేషన్ అయితే ఉన్నది. చాలా స్టార్ట్అప్ కంపెనీస్ అని చెప్పని వాళ్ళందరూ స్టార్ట్ చేసిరని చెప్పారు. కానీ ఆ స్కేల్లో ఇక్కడి ప్రాంత ప్రజలకు మాత్రం ఉద్యోగాలు వచ్చినట్టు మాత్రం గత ప్రభుత్వంలో ఇక్కడ కనిపించలేదు. స్టాటిస్టికల్ డేటా మాత్రం ఎక్కడ ఇయ్యలేదు. ఒకటి నోటు మాటతో చెప్పిండ్రు, అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చుకున్నారు, కానీ ప్రాక్టికల్ గా మాత్రం జరగలేదు. అది ఇప్పుడు వీళ్ళు కూడా సేమ్ అట్లనే జరిగే ప్రమాదం కూడా ఉంటది. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళకన్నా మేము ఎక్కువ చేసినామని చెప్పుకున్నాడు కాదు, కానీ నిజంగా కూడా చేసి చూపించేది ఉంటే హర్షిస్తాము. ఫోటోలు అయితే వస్తూనే ఉంటాయి. ఇప్పుడు అన్ని మీడియా ఇప్పుడు అన్ని పేపర్లో చూస్తే పొద్దుగాలు వేస్తే ఆ సూట్ బూట్లు పెట్టుకొని వాళ్ళ ఫోటోలు వాళ్ళే ఇచ్చినట్టు వీళ్ళే కూడా వస్తున్నాయి. డిఫరెంట్ కమ్యూనిటీస్ తో నిజంగా కూడా కలిసి అప్పీల్ చేస్తున్నట్టుగా మీరు వచ్చి పెట్టుబడులు ఇండియాలో పెట్టండి అని చెప్పని మేము అన్ని విధాలా మీకు సహకారం చేస్తామని చెప్పని చెప్తా ఉన్నారు. దానికి నిజంగా కూడా ప్రాక్టికల్ గా ఎంత వస్తుంది? ఇప్పుడు స్టార్టింగ్ అందరూ ఉంటారు, ఉడంబడికలు అంటారు, అగ్రిమెంట్లు అంటారు. రేపు పొద్దుగాల తెలుస్తుంది, అరే అది 100 కోట్ల కంపెనీ కూడా కాదు, 1000 కోట్లు తీసుకొచ్చి ఆడికెళ్ళి పెడతారు, 1000 కోట్లు లేవు 10,000 కోట్ల ఆడికెళ్ళి వచ్చి పెడతారని. అంటే అట్లా డబ్బా కంపెనీలు, డొల్లా కంపెనీలు, ఖాళీ డబ్బాలు లొల్లి ఎక్కువ అన్నట్టుగా గట్ల చేయకుంటుంటే డెఫినెట్ గా ఉపయోగపడుతుంది ఇక్కడ ప్రజలకు కూడా. కానీ అదన్నీ బయటకు వస్తాయి. అవన్నీ షెల్ కంపెనీస్ అని పెట్టి ఇక్కడ నుంచి మనీ లాండరింగ్ అక్కడికి పంపించి అక్కడ నుంచి ఇక్కడికి తెప్పించుడు, ఇటువంటి అన్ని గతంలో చేసేది చూసినాం. జగన్ కావచ్చు, లాస్ట్ ఇక్కడ గవర్నమెంట్ కూడా చూసినాం కదా. సో అట్లా కాకుండా చేయాలనే హోప్ ప్రస్తుతానికైతే హోప్. ఇది ఆయన 2వ ట్రిప్ అక్కడ పోడు. ఇప్పుడు ఈ ట్రిప్ తర్వాత ఒక ప్రాపర్ గా అనలైజ్ చేసి అసెస్ చేసి చెప్పగలిగే స్థాయి ఉంటది. నిజంగా పెయిన్ కనుక ఉండి వాళ్ళ లెక్కనే మీరు కనుక చేసేది ఉంటే దోషులుగా నిలబడతారు. ఈ ప్రభుత్వం కూడా, కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కావచ్చు, అందరూ దోషులుగా ఉంటారు. ఇప్పుడు అంతా చీఫ్ సెక్రటరీ కావచ్చు, ఈవెన్ ఐటీ మినిస్టర్ కాడికెళ్ళి సిద్ధర్బాబు కాడికెళ్ళి ఆడ పోయినాడు. కొండంత రాగం తీసి కూనిపాట వాడినట్టు మాత్రం చేకూరిన ఆయన కాంగ్రెస్ వాళ్ళు ఆడికెళ్ళి వచ్చిన తర్వాత నిజంగా కూడా మంచి ఏమైనా ఉండేది ఉంటే ఎన్నెన్ని ఉన్నాయి, ఎక్కడెక్కడ ఉన్నాయి అన్ని ఏదైతే గత ప్రభుత్వం ఇన్ని శేతపత్రం అని చెప్పి మీరైతే రిలీజ్ చేసిర్రో, మీరు కూడా ఎక్కడెక్కడ ఏ కంపెనీలో ఎంత మందికి ఉన్నాయి పేర్లతో సహా మీరు ఏమేమి ఇచ్చిండ్రో తీసి బయట పెడితే జనం మిమ్మల్ని నమ్మే సిచ్యువేషన్ ఉంటది. అట్లా చేస్తేనే మంచిగా ఉంటది. మీ ప్రభుత్వానికి కూడా క్రెడిబిలిటీ అనేది పెరుగుతుంది, విశ్వసనీయత అనేది గత ప్రభుత్వం మీద లేకుండే మీ ప్రభుత్వం మీద రావాలంటే మీరు లిస్టులు పెట్టండి. ఏమైతుంది, పెద్ద అడ్వర్టైజ్మెంట్ ఇస్తారు కదా, ఇంత పెద్ద డెత్ డేలకు బర్త్ డేలకు ఇస్తారు కదా, పెట్టారు ఇంతమందికి గివి ఉద్యోగాలు గివి వచ్చినాయి. ఇక్కడ మేము పోయినందుకు అమెరికా ట్రిప్ లో మీరు ఉట్టిగా ఏదో 1000 కోట్ల పెట్టుబడి, 10,000 కోట్ల పెట్టుబడి, 20,000 కోట్ల పెట్టుబడి చెప్పుడు కాదు. కానీ అది మీరు మొత్తం డీటెయిల్స్ ఇచ్చి ఈయనరి బయట మొత్తం ఇక్కడ పబ్లిక్ నోటీస్ లో పెట్టండి, పబ్లిక్ డొమైన్ లో పెట్టండి. ఇన్ని ఉద్యోగాలు మేము అమెరికాలో పోయినందుకు ఇక్కడ తెలంగాణ ప్రజలకు పలానా ఆదిలాబాద్ జిల్లా పలానా నిర్మల్ దగ్గర నిర్మల్ నుంచి ఇంతమందికి ఇచ్చినాము, లేకపోతే 7 నగరం వరంగల్ జిల్లా 7 నగరం కాడికెళ్ళి ఇంతమందికి ఉద్యోగాలు వచ్చినాయి తీసి పెట్టండి
లేకపోతే మీ మహబూబ్నగర్ కోరంగల్లో మేము ఒక 100 మందికి ఉద్యోగాలు మేము ఈ ట్రిప్ పోయినందుకు ఇన్ని ఉద్యోగాలు వచ్చినాయని చెప్పని మీరు వెబ్సైట్లలో పెట్టి మీరు అనౌన్స్ చేయండి, మా సొంతలో కూడా నమ్మకం కలుగుతుంది. కానీ వాళ్ళు పోయినట్టే మీరు కూడా పోయి మంచిగా విహారయాత్రలు పోయి తిరిగి వచ్చినట్టు మాత్రం చేయకండి అని చెప్పి విజ్ఞప్తి చేస్తాం. ఇప్పుడు ఇంకా అమెరికాలో ఉన్నారు కాబట్టి ఎవరన్నా వాళ్ళకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఇట్లా మాట్లాడుతూ రీడ్ అని చెప్పి తెలంగాణలో శివులు లేస్తే ఇక్కడికి వచ్చినాక అవన్నీ ఏంటి వేస్తే మేము అంతా మేము కూడా చెప్తాం, జనంలకు పోయి చెప్తాం. కానీ వాళ్ళు చేసినట్టే మాత్రం ఉట్టి మసిపూసి మారడిగా చేసినట్టుగా ఉట్టిగా చేస్తే మాత్రం మీరు బూడిద మిగిలేటట్టు మాత్రం మీరు చేయకండి. ఓకే, 10 సంవత్సరాల కాలంలో కేసీఆర్ ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ వాళ్ళ కుటుంబ సభ్యులను ఇన్వాల్వ్ చేసిండు, అక్కడెక్కడక్కడ పదవులు ఇచ్చుకున్నాడు, నామినేటెడ్ పదవులు ఇచ్చుకున్నాడు. రేవంత్ రెడ్డి కూడా వాళ్ళ అన్నదమ్ములని పొలిటికల్గా ఇన్వాల్వ్ చేసే ప్రయత్నం అని చేస్తూ ఉంటా. ఎందుకు ఈ మాట అంటామనంటే వాళ్ళ బ్రదర్ బర్త్డే అయితే మెయిన్ పేపర్లో యాడ్ వేయించుకున్నాడు. సో హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడా ఈయన ఫ్లెక్సీలు, వీళ్ళ బ్రదర్ కొండలరెడ్డి ఎవరైతే ఉన్నాడో సో ఆయన కూడా విదేశ పర్యటనలో సో అధికారికంగా ఆయన కూడా రిసీవ్ చేసుకున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. రేవంత్ రెడ్డి కేసీఆర్ చేసిన తప్పిదాలే చేయబోతున్నా అంటే ఏం చెప్తారన్నా? ఏమో నేనైతే అంటే పదే చెప్తున్నాడు, తననే రేవంతే చెప్తున్నాడు కదా ముఖ్యమంత్రి నా కుటుంబ సభ్యులకు మాత్రం ఏం ఇచ్చేది లేదు అని చెప్పని. ఇప్పటివరకైతే అఫీషియల్ గా ఇక్కడనైతే ఫ్యామిలీ మెంబర్స్ కి అయితే ఇక్కడ ఇచ్చినట్టయితే ఏం కనిపించలేదు. పొజిషన్స్ ఈవెన్ పార్టీ పొజిషన్స్ కానీ లేకపోతే అఫీషియల్ గా గవర్నమెంట్ నుంచి అయితే ఎక్కడైతే ఇచ్చినట్టయితే ఏం కనబడలేదు. సరే బర్త్డేలకు ఎవరో మరి పీజీ ఎవరైనా అడ్వర్టైజ్మెంట్స్ ఇచ్చుకుంటున్నారు కానీ మిత్రులు ఎవరైనా ఇచ్చిండొచ్చు. కానీ ఇక్కడనైతే అఫీషియల్ ఇక్కడనైతే డిక్లేర్ అయితే చేయలేదు. నా కుటుంబ సభ్యులను కంప్లీట్ గా దూరం పెడతా అని కూడా చెప్పిండు. ఈవెన్ వాళ్ళ కాన్స్టిట్యున్సీ అంతా చూసుకుంటున్నా కానీ ఇప్పుడు ఫ్యామిలీ అన్నప్పుడు అందరూ వీళ్ళు కూడా బ్రదర్స్ అందరూ కూడా తన అధికారానికి వచ్చేటందుకు కావచ్చు, వచ్చిన తర్వాత కంటిన్యూ అయ్యేటందుకు కావచ్చు, వాళ్ళ ప్రయత్నాలు కూడా ఉండే జరిగినాయి కూడా. అవన్నీ అందరు జనం సమాజం అంతా చూసిండ్రు. ఇప్పటివరకు అయితే అఫీషియల్ గా అయితే ఎక్కడైతే ఆ సిచ్యువేషన్ అయితే రాలేదు, చూపించలేదు. వచ్చినప్పుడు డెఫినెట్ గా ఎక్స్ప్లెనేషన్ కూడా ఇవ్వాల్సి ఉంటుంది. గతంలో మనమే చాలాసార్లు మాట్లాడినాం. 10 సంవత్సరాల కాలంలో కేసీఆర్ హైదరాబాద్ జిహెచ్ఎంసీ పరిధిలో మొత్తం ఫ్లెక్సీలు ఏర్పాటు చేసుకుంటుండే, పెద్ద పెద్ద కటౌట్లు ఏర్పాటు చేసుకుంటుండే. ఇప్పుడు అదే కటౌట్లు కూడా కనిపిస్తూ ఉన్నాయి, ఫ్లెక్సీలు కూడా కనిపిస్తూ ఉన్నాయి కదా. సో వీళ్ళకే ఇబ్బంది అయ్యే అవకాశం ఉంటుంది కదా. అంటే డెఫినెట్ గా మార్పు ఎట్లా జరుగుతున్నది అనేది అయితే తెలియాలి కదా. ఇప్పుడు ఆ ప్రభుత్వానికి, కేసీఆర్ ప్రభుత్వానికి, కేసీఆర్ పాలనకు, కేసీఆర్ కుటుంబ పాలనకును ఇప్పుడు రేవంత్ కుటుంబానికి ఏంది తేడా ఏంటిది అనేది జనం అబ్జర్వ్ చేస్తారు. మనం అన్నా అనుకున్నా జనం మాట్లాడతారు రేపు పొద్దుగాల, అరే ఆయన గదే చేసి నువ్వు గదే చేసినావు కదా రాబాయ్ అని చెప్పని, మీరు కూడా గవే ఓటింగ్లు పెట్టుకుంటారు, మీరు కూడా పెద్ద పెద్ద పోస్టర్లు వేసుకుంటారు అనేది ఆ చర్చ మాత్రం డెఫినెట్ గా జనం లోపల ఉంటది. ఎప్పటివరకైతే వాళ్ళకి అది హాని కలుగుతుందో అప్పుడు దాని ఇంపాక్ట్ జనం లోపల చూపిస్తారు. వాళ్ళైతే బహిరంగంగా ఇంట్లో మొత్తం 5 మంది అన్ని పదవులే ఉండే కదా. కవిత ఎమ్మెల్సీ ఆయే, పార్లమెంట్ కు పంపే, సంతోషరావును చేసిరి, కేటీఆర్ చేసే, హరీష్ రావు చేసే, అంతా మొత్తం ఇంటిల్లి పాది మొత్తం అసలు మనవానికి ఏజ్ లేకుండా కానీ లేకపోతే మనవని కూడా చేసి పారేస్తుండే, అప్పుడే చేసి పారేస్తుండే కావచ్చు. సో అంటే అన్అఫీషియల్ గా ఆయన పోయి ఈవెన్ వస్త్రాలు దేవతలకు ఇచ్చే కాడికి కూడా తీసుకుపోయింది కదా. ఆ స్థాయి దాకా మిస్యూజ్ చేసారు పవర్ ని వాళ్ళు. సో ఆ కంపారిజన్ డెఫినెట్ గా ఉంటది. అధికారంలోకి వచ్చిన తర్వాత ఎట్లా ఉన్నారు వీళ్ళు, ఒదిగి ఉన్నారా, జనానికి దగ్గర ఉన్నారా, వీళ్ళు కూడా సేమ్ అంగు ఆర్బాటాలకు షో ఆఫ్ లకు కనుక వీళ్ళు కూడా పోతే వీళ్ళు కూడా డెఫినెట్ గా దాని నెగటివ్ ఇంపాక్ట్ 200% రేవంత్ రెడ్డి మీద ఉంటుంది, కాంగ్రెస్ పార్టీ మీద ఉంటుంది, ఫ్యామిలీ మీద కూడా ఉంటది. వాళ్ళు ఎంత దూరం ఉండి ప్రభుత్వానికి సక్సెస్ అయ్యేందుకు ఎంత తోడ్పాటు చేస్తే కుటుంబం సక్సెస్ అవుతుంది, లేకపోతే వీళ్ళు కూడా ఎక్స్పోజ్ అవుతారు కదా. అంటే వీళ్ళు కూడా మాకే కావాలన్నట్టుగా ఓవర్ గా అతి ఏది చేసినా గానీ అది నాశనానికే ఉంటది ఏది చేసినా. సో ఇది ఇప్పుడు జస్ట్ స్టార్టింగ్ పాయింట్ అవుతున్నది. ఇంకా నేను అనుకుంటున్నా ఆయన కంటిన్యూస్ గా రిపీటెడ్ గా చెప్తా ఉన్నాడు. ఇంకోటి ఏంటంటే కేసీఆర్ ఒక ఇండివిజువల్ పొలిటికల్ పార్టీ, ఒక కుటుంబ పార్టీ కాబట్టి కానీ ఏదంటే అది నడిచింది, ఏదంటే చేసుకున్నది. ఒక కార్పొరేట్ కంపెనీ లెక్క నడిపిండు. కాంగ్రెస్ అట్లా కూడా కంప్లీట్ గా అట్లా ఉంటుందని అయితే నేను అనుకుంటున్నాను. ఒకవేళ ఉంటే వాళ్ళు కూడా దే హావ్ టు ఫేస్ ది మ్యూజిక్. బీఆర్ఎస్ ఎట్లయితే కేసీఆర్ కుటుంబం ఎట్లయితే ఫేస్ చేసిందో వీళ్ళు కూడా చేయాల్సి ఉంటుంది. అట్లా చేస్తే చేస్తలేరు. ఒకవేళ అది చేయొద్దు, అది వాళ్ళకు కరెక్ట్ కాదు, స్టేట్ కూడా కరెక్ట్ కాదు. నిజంగా ప్రజలు కనుక ఏమైనా చేయదలుచుకుంటే మాత్రం ఆ టైప్ ఆఫ్ ప్రొజెక్షన్ ఇస్తే మాత్రం ఫెయిల్ అవుతారు.